గారు, ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ముందుగా నమస్కారాలు, ధన్యవాదాలు కూడా. ఎందుకంటే నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే, నేను ఈరోజు కార్పొరేటర్ అయ్యాను అంటే కూడా ఇది మీ అందరి తాలూకా అభిమానం. మీ అందరి మధ్యన ఎప్పుడు కూడా నేను బర్త్డే చేసుకుంటాను. మీరే నా కుటుంబ సభ్యులు ఎప్పుడు చెప్తున్నాను, మీతోనే నేను ఎప్పుడు కూడా జర్నీ చేస్తున్నాను. మరి ఇటువంటి గొప్ప వాటిలో మరి మీరందరూ కూడా నన్ను ఎంతో అభిమానించి ఆదరించి నన్ను ఈ స్థాయికి తీసుకుంటున్నాను ఎప్పుడు రుణపడుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే వేదిక రాయించినటువంటి అనేక మంది పెద్దలు వచ్చారు, డైరెక్టర్లు వచ్చారు, కార్పొరేటర్లు వచ్చారు, మరి మిగతా వాసవి క్లబ్ మెంబర్స్ వచ్చారు, అందరూ ఒక ఎత్తు. అలాగనే మరొక విషయం ఏంటంటే, నీతికి నిజాయితీకి మారుపేరు మన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు. దక్షిణ నియోజకవర్గానికి ఒక మణిపూసలాంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మా సోదరుడు. మరి నాకన్నా కొంచెం తక్కువ తీసుకు మరి మా సోదరుడు, మరి ఆయన కూడా నేను మనస్ఫూర్తిగా ఇప్పుడే మీదనేమో శివుడికి అభిషేకం చేసి వచ్చాను. ఏం చెప్పానంటే, నేను ఆయన అక్షంతలు ఏమని ఎవరో చెప్తారు, తప్పు నువ్వుగా నేనే వేస్తాను, అక్షంతలు వేసి నేను చెప్పాను. నేను మంత్రిగా చూడాలి, మినిస్టర్గా చూడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. ఎందుకంటే మన నియోజకవర్గం బాగుపడాలన్నా, మన ఊరు బాగుపడాలన్నా, మన విశాఖపట్నం బాగుపడాలన్నా తప్పనిసరిగా అటువంటి వ్యక్తి కావాలి. ఎందుకంటే ఏదైనా కమిట్మెంట్, డెడికేషన్, ఏదైనా చేయాలని తపన ఉన్నటువంటి వ్యక్తి. మరి అలాగే మన దక్షిణ నియోజకవర్గం అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ ఇది సందర్భం కాకపోయినప్పుడు కూడా మీరు ఇక్కడి నేను బర్త్డే కానుక ఆయన కోరుతున్నాను. మరి ఆయన ఖచ్చితంగా ఆయన మాట్లాడేటప్పుడు ఆ కోరిక తీర్చాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. మరి అలాగనే మరి ఆయన ఏంటంటే ఏదైనా మాట ఇస్తే మాట నిలబడి, ఎందుకంటే ఆయన ఏమో వెంకటేశ్వర స్వామి భక్తుడిని, శివభక్తుడిని. ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడైనా సరే కొంచెం వెంకటేశ్వర స్వామికి ఎక్కువ కోపం వస్తుంది, శివుడు ఏంటంటే ఆలోచించిస్తాడు. కానీ శివుడికి వెంకటేశ్వర స్వామికి తేడా ఏంటంటే, శివభక్తులు ఎవరు మోసం చేయకూడదు, శివభక్తులకి ఎవరికి అన్యాయం చేస్తే ఆయన చూస్తూ మాకు ఊరుకోడు. అది 100%, దివ్యంతరం కాదు, 100%. అలాగనే వెంకటేశ్వర స్వామికి ఏంటంటే, వెంకటేశ్వర స్వామిని ఎవరైనా సరే తేడా చేస్తే అది గాలిలో కలిసిపోతారు. అంచేతను మా ఇద్దరు ఆయనకి నేను మనస్ఫూర్తిగా భగవంతుడి పేదగా ఈశ్వరుడి దగ్గర అభిషేకాలు చేసి పూజలు చేసి వచ్చి నేను చెప్పాను, ఆయన నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యంతో ఉండాలి, అలాగే ఆయన మంత్రిగా చూడాలని కోరుకుంటాను. నా కోరిక ఏంటంటే, ఇక్కడ మా 32వ వార్డులో మేరలకొన్నారు ఒకటి, ఏడుగుళ్ళు ఒకటి, తర్వాత తారక రామ కాలనీలో ముఖ్యంగా ఏడుగుళ్ళు ప్రాంతం, అది గత 75 సంవత్సరాలుగా మరి అది అలాగా మురుగువాడగా ఉండిపోయింది. దాన్ని మొన్న మనందరూ విజిట్ చేయడం కూడా జరిగింది. కమిషనర్ గారు వచ్చారు, మీరు కూడా వచ్చారు. కానీ అది వెంటనే స్కీమ్ చేయాలని మరి నేనైతే మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు మాట ఇవ్వాలి, చేయాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇవాళ ఈ రాష్ట్రం చాలా సుభిక్షంగా సంతోషంగా అందరూ ఉన్నారంటే కారణం ఏంటంటే, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి. ఆయన మరి బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం, బీసీల కోసం, మరీ ముఖ్యంగా మహిళల కోసం, యువత కోసం, మరి జనాల కోసం పెట్టిందే జనసేన పార్టీ. ఆ జనం కోసం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఇవాళ పేద ప్రజలు ఎక్కడ కష్టపడుతున్నా ఆయన చూడలేని మనస్తత్వం. ఎందుకంటే ఇవాళ కోట్లాది రూపాయలు రెమ్యూనరేషన్ వదులుకొని ఇవాళ పేద ప్రజల కోసం ఇవాళ ఎండనక వాననక తిరుగుతూ ఆయన ఇవాళ ఏంటంటే కోట్లాది రూపాయల ఆదాయం ఎవరైనా వస్తే ఎవరైనా ఏం చేస్తారు, ఆ డబ్బు కోసం వెళ్తారు. కానీ ఆయన వెళ్ళలేదు, పేద ప్రజల కోసం వచ్చారు, పేద ప్రజలు సేవ చేయాలని ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా మరొకసారి ఆలోచన చేయండి, ఎవరైనా ఒక అధికారంలో పక్కన ఉంటే వాళ్ళు ఎప్పుడు పడగొడిసి మనం ఎక్కాలో కూర్చోవాలని ఆలోచిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా అసెంబ్లీ సాక్షిగా 10 సంవత్సరాల పాటు, ఇంకో 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్నారు. అంటే అంత పెద్ద మనసులో మనిషి మరి పవన్ కళ్యాణ్. అటువంటి గొప్ప వ్యక్తి సారథ్యంలో మేమందరం పనిచేయడం చాలా గర్వంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మరి నేను కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున గత 28 సంవత్సరాలుగా మీ అందరికీ తెలుసు, ఇక్కడ మీతో పాటు ఉండి మీ మధ్యనే ఉండి మీకు తోడుగా ఉండి మీరు మేము కుటుంబ సేవలు ఉండి ప్రతి నిత్యం కూడా సేవా కార్యక్రమాలు చేసి, ఎవరు పెళ్లిళ్ళు చేసుకున్నా, ఎవరు పెద్ద పిల్లలైనా, ఎవరు చనిపోయినా, ఎవరికి కష్టం వచ్చినా మరి మా ఇంటి తలుపు కొడతారు. అది నాకు ఏంటంటే ఆ భగవంతుడి సాక్షాత్ ఆ పరమేశ్వరుడు ఇచ్చిన వరంగా భావిస్తాను. ఇంతవరకు ఇందాక ఎవరో సోదరులు ఎవరో చెప్పారు, ఇందాక
బంగారం తాలి అర్జున్ గారు బంగారం తాలిబొట్లు ఇస్తారు, అవి ఇస్తారు, ఇవి ఇస్తారా? ఇవన్నీ నేనిచ్చేవి కావు. అవన్నా ఈశ్వరుడు ఇస్తున్నాడు, ఆ పరమేశ్వరుడు ఇస్తున్నాడు. నేను పోస్ట్ మ్యాన్ ని, నేనేంటంటే కొరియర్ బాయ్ ని. ఆయన ఇస్తుంటే నేను తీసుకొచ్చి ఆయనకి ఇస్తున్నాను తప్ప నాయి కావు. ఆ భగవంతుడే ఇస్తున్నాడు, నాకే చేస్తున్నాడు. అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సందర్భంగా మరొకసారి మన వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని నేను మనస్ఫూర్తి